ఇంకొక ఆయన అంబాటి రాంబాబు, ఆయన పొళ్ళు కొరికాడంట. పొళ్ళుట తిక్కనా కొడక, పొళ్ళు ఊడగొడతారా రే? ఏంద పొళ్ళు? పోలీసులను చూసి ఏం చేస్తావా? ఏం చేస్తావు? మేమనేది ఒకటే, ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి, ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి? ఇంకొక 5,000 రోజులు జరగద్దా? ఇప్పుడు 5,000 రోజులు జరిగినాయి. ఇంకా హౌ లాంగ్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఎన్ని? 2,000 రోజుల, 3,000 రోజుల, 4,000 రోజుల, 10,000 రోజుల? ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మొగోడువైతే రా, కోర్టుకు పో, ఏ వాయిదా అడగను, నాకొద్దు, వాయిదాలు వద్దు. 6 నెలల్లో నా కేసుకు తీర్పిండి అని అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటుంది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మొగాడువైతే రా, 6 నెలలు కోర్టులో తెలుసుకుంటాం. 6 నెలలు రోజు నేను కోర్టుకు వస్తా. నేను ఖాళీగా ఉన్నా, నాకు పని బాట లేదు, బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు. నాకు ఇంక కేసులు వద్దు, అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము, ధైర్యం నీకు కానీ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికీ ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. లేదే, రారే, భయము. మళ్ళీ మీరు మా గురించి మాట్లాడతారు, మళ్ళీ మమ్మల్ని తిడతా ఉంటారు. కానీ మేమింటా కూర్చోవాలా? నో. ఈరోజు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకొని రా, కోర్టుకు పో. దమ్మున్న మగాడి అంటావు కదా, పో కోర్టుకి. 6 నెలల్లో రోజు నేను ఈడ కూర్చుంటా, నా ట్రయల్ కంప్లీట్ చేయండి అని చెప్పే దమ్ము, ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ విధానాల గురించి కానీ మాట్లాడే హక్కు కూడా లేదని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నాం, చెప్పుతో కొట్టాలా? డెఫినెట్గా కొట్టాలి. నేను ఎందుకు కొట్టాలంటే, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన దొంగతనాలకి శిక్ష పడకుండా తప్పించుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఒక ద్రోహివి కాబట్టి, నువ్వు ఒక దొంగవ కాబట్టి. నీతో పాటు మంచోళ్ళు ఉంటారా? ఎట్లుంటారు? నీ సీఎంఓ, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓలో ఉండే వాళ్ళందరూ దొంగలే, నీ మంత్రులందరూ దొంగలే, నీ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా దొంగ బ్యాచే, నీకుండే మెయిన్ కార్యకర్తలు సగం మంది ఇటువంటి వాళ్ళే. మంచోడు ఎవడు నీతో ఉండడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం, నువ్వు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే మేము రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతాం. నువ్వు మాకు విలువిస్తే మేము మీకు విలువిస్తాం. అంతేగాని ఏది కూడా 1-వే ట్రాఫిక్ ఉండదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. నో 1-వే ట్రాఫిక్. యూ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. యూ గివ్ రెస్పెక్ట్, వీ విల్ గివ్ యూ మోర్ రెస్పెక్ట్ దెన్ వాట్ యూ గివ్ అస్, అండ్ దట్స్ అ ప్రామిస్. యా. ఎనీ క్వశ్చన్స్?